ఒకరోజు సాయంత్రం రాంచో గాడిద ఎప్పటిలాగానే యజమాని ఇంటి బయట కూర్చుని తన తలరాతని తిట్టుకుంటూ ఉంది. ఎంతకు ముందు యజమాను నాకు 3 పూట్ల భోజనం పెట్టేవాడు, పని కూడా తక్కువగా చెప్పేవాడు. కానీ ఈ కొత్త యజమాని మాత్రం నన్ను పిండి పెప్పి చేస్తున్నాడు. కేవలం 2 పూట్ల భోజనం పెట్టి రోజుకి 10 గంటల పైన గొడ్డు చాకిరీ చేయిస్తున్నాడు. త్వరలోనే ఇతను నన్ను ఎవరికైనా అమ్మేస్తే బాగుంటుంది. ఇంతలోనే లోపల నుండి ఏదో శబ్దం వినిపించింది. చెప్పండి సార్, మీరెలా ఉన్నారు? చూస్తుంటే ఎవరితోనూ ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు. అరే మీరేం కంగారు పడకండి. ఒకవేళ మీరు 10,000కు బదులు 15,000 రూపాయలు ఇచ్చారంటే వారం రోజుల్లో పూర్తి అవ్వాల్సిన మీ పని నేను 3 రోజుల్లోనే పూర్తి చేసి చూపిస్తాను. అరే ఏంటి అలా అంటున్నాడు? చాలా మంచిది. మీరు రేపు డబ్బులు పంపించండి, అప్పుడు చూడండి నేను నా 1 గాడిదతో 3 గాడిదల పని ఎలా చేపిస్తానో. అంతేకాదు రోజుకి 15 గంటలు పని చేయిస్తాను. అరే దేవుడా, 15 గంటలు పని చెయ్యాలా? దీనికన్నా నేరుగా నన్ను పైకి పంపించేయడం మంచిది. అలాగే చేద్దాం. రేపు ఉదయం 4 గంటల నుండే నేను పని మొదలు పెడతాను. రాంచో, నీ ప్రాణాల్ని కాపాడుకోవాలనుకుంటే ఇక్కడి నుంచి పారిపో. రాంచో గాడిద బలాన్నంతా ఉపయోగించింది. చివరికి తన కాళ్లకున్న తాడును తెంచేసింది. ఇంతలోనే ఇంటి తలుపులు తెరుచుకున్నాయి. కాని రాంచో వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయింది. ఉదయంలోపు తను ఒక అడవికి చేరుకుంది. అక్కడ కాలు ఎలుగుబంటి నేలమీద పడుంది. మిగతా జంతువులన్నీ తన చుట్టూ నిల్చుని బాధపడుతూ ఉన్నాయి. మన కాలు ఎలుగుబంటి జంతువులలో చాలా చెడ్డవాడు. అవును రాము ఏనుగు, తను ఎప్పుడూ ఎవరికీ సహాయం చేయలేదు, ఎప్పుడూ ఎవరితో మంచిగా మాట్లాడలేదు. ఇతను చాలాసార్లు నా దగ్గర నుంచి మాంసం తీసుకొని తిన్నాడు. నాకనిపించేది అతడు ఎలుగుబంటి కాదు, ఒక అడుక్కునేవాడని. ఏది ఏమైనా తను చాలా మంచివాడు. దేవుడు తనని స్వర్గానికి తీసుకెళ్తే బాగుంటుంది. దేవుడా! మీరు ఇంతలా బాధపడుతుంటే నాకు చాలా నవ్వొచ్చేస్తుంది బాబోయ్. చాలా కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నాను. అప్పుడే రాంచో గాడిదని ఒక తేనెతీగ కుట్టింది. తను వేగంగా చెట్ల మధ్య నుండి బయటకు పరిగెత్తింది. అరే, ఈ గాడిద ఎక్కడి నుండి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు? జంతువులన్నీ తను రావడం చూసి పక్కకు తప్పుకున్నాయి. ఎలుగుబంటి కూడా తను దగ్గరకు రావడం చూసి టక్కున లేచి నిలబడింది. దగ్గరికి రాకు, లేదంటే నేను చనిపోతాను. రాంచో గాడిద తన దగ్గరకు వెళ్లి నిలబడింది. కాలు ఎలుగుబంటి, నువ్వు బ్రతికే ఉన్నావా? అంటే దీనర్థం నువ్వు మమ్మల్ని మోసం చేశావా? లేదు, నేను ఊరికే ఏప్రిల్ ఫూల్ చేద్దామని. ఇప్పుడు చూడు, మేమందరం నిన్ను ఏం చేస్తామో. రాము ఏనుగు ఎలుగుబంటి వెంట పరిగెత్తింది. మిగతా జంతువులన్నీ రాంచో గాడిదను చూస్తూ నిలబడ్డాయి. నిన్ను ఇంతకు ముందు ఈ అడవిలో ఎప్పుడూ చూడలేదు. ఎక్కడి నుండి వచ్చావు? రాంచో గాడిద వాటికి తన కథ మొత్తాన్ని చెప్పింది. అది విని జంతువులన్నీ తాను అడవిలో ఉండడానికి ఒప్పుకున్నాయి. అలాగే మోంటూ కోతి తనకి మంచి స్నేహితుడయ్యాడు. ఒకరోజు 2 ఆహారం కోసం బయలుదేరాయి. అక్కడ వాటికి ఒక ఆడగాడిద గడ్డి తింటూ కనిపించింది. తనను చూసి రాంచో గాడిద గుండెల్లో గిటార్ మోగడం మొదలయ్యింది. అరే వా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఇంతకీ నీ పేరేంటి? నా పేరు మింకీ. మీరు కూడా చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మిమ్మల్ని ఇంతకు ముందు ఎప్పుడు ఇక్కడ చూడలేదు. వాటి మధ్య మంచి స్నేహం మొదలయ్యింది. ఆ తర్వాత మింకీ గాడిద ఇలా అంది. సరే, ఇంక నేను వెళ్ళాలి. ఒకవేళ మీకు నన్ను పెళ్లి చేసుకోవాలనుంటే వచ్చి మా నాన్నతో మన పెళ్లి గురించి మాట్లాడండి. తప్పకుండా వస్తాను సెనోరిటా. ఈ మాట విని ఆడగాడిద నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. అరే తమ్ముడు, నీకు వీళ్ళ నాన్న సంగతి తెలీదు. తను ఒక పెద్ద గాడిద. అలా అంటూ ఉన్నట్టుండి కోతి అక్కడే ఆగిపోయింది. రాంచో గాడిద తల తిప్పి తనను చూస్తూ ఉంది. మరుసటి రోజు రాంచో గాడిద మింకీ గాడిద ఇంటికి వెళ్ళింది. నమస్కారం మామగారు. మామగారా? ఎవరు నువ్వు? నేను మీకు కాబోయే అల్లుండి మామగారు. ఏమన్నావు నువ్వు? అవును నాన్న, మేమిద్దరం ఒకరినొకరం ఎంతగానో ఇష్టపడుతున్నాం. నోర్మోయ్, ఇప్పుడైనా నువ్వు నీ మొహం అద్దంలో చూసుకున్నావా? నేను నా కూతుర్ని ఒక గాడిదకిచ్చి పెళ్లి చేస్తాననుకున్నావా? ఎందుకు? మీ కూతుర్ని ఏమైనా పెద్ద హీరోకిచ్చి పెళ్లి చేస్తారా ఏంటి?
బహుశా మీరు మర్చిపోయినట్లున్నారు. మీరు కూడా ఒక గాడిదే. మీ కూతురు ఒక ఆడగాడిదే. అరే అవును కదా, నేను ఈ సంగతే మర్చిపోయాను. అయినా కూడా మా ఇళ్లల్లో లవ్ మ్యారేజెస్ అనేవే జరుగువు. అయ్యో మామగారు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు? నేను కనుక ఒకవేళ మనిషినైతే నాకు గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పేవాడిని. కానీ నేను గాడిదని, మీరు కూడా గాడిదే. మరి ఇంకెందుకు అంతలా ఆలోచిస్తున్నారు? ఈ మాట విన్న వెంటనే గాడిద కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. వీళ్ళమ్మ ప్రభావతి ఇంకా నేను కలిసి మా కూతురి పెళ్లి మా చేతుల మీదుగా చెయ్యాలని మేము కలలు కన్నాము. కాని తను లేకపోవడంతో ఈ కల కూడా చెరిగిపోయింది. దేవుడు తన ఆత్మకు శాంతి కలిగించాలి మామగారు. అరే తను చనిపోలేదు. కొన్ని రోజుల క్రితం తనని మంటూ వేటగాడు తీసుకెళ్లాడు. అప్పటి నుండి తను ఎక్కడుందో తెలియడం లేదు. మంటూ వేటగాడా? నన్ను యజమాని దగ్గర అమ్మేసింది ఈ మంటూ వేటగాడే అని నేను అనుకుంటున్నా. అలా అయితే మా అత్తగారిని కూడా వ్యాపారి దగ్గర అమ్మేసుంటాడు ఈ వేటగాడు. నేను అక్కడి నుంచే పారిపోయి వచ్చేశాను. తను వచ్చేంత వరకు నేను మింకీకి పెళ్లి చేయలేను. మామగారు, మీరేం కంగారు పడకండి. నేను వెళ్ళి నాకు కాబోయే అత్తగారిని ఎలాగైనా విడిపించుకు తీసుకొస్తాను. అరే, ఇంక ఇప్పటికైనా వెళ్తావా లేదంటే ఇక్కడ నుంచొని ఎదురు చూస్తూ ఉంటావా? రాంచో గాడిద మోంటూ కోతిని తీసుకుని వెంటనే తన యజమాని అయిన వ్యాపారి దగ్గరకు వెళ్ళింది. తను అక్కడ తన స్థానంలో ఒక ఆడగాడిదను కట్టేసి ఉండడం చూసింది. దండాలు అత్తగారు. అరే, అసలింతకీ నువ్వెవరు? నేను మీకు కాబోయే అల్లుణ్ణి. మిమ్మల్ని విడిపించి తీసుకెళ్ళడానికే వచ్చాను. రాంచో గాడిద ఆడగాడిద మెడకి చైన్ కట్టి ఉండడం చూసింది. దానికి తాళం కూడా వేసుంది. ఊరి నాయను, నేను తాడు తెచ్చుకొని పారిపోయానని ఈ వ్యాపారేమో చైన్తో కట్టడం మొదలుపెట్టినట్టున్నాడు. మరిప్పుడు ఏం చేద్దాం? నాకు బాగా తెలుసు ఆయన ఆ తాళం ఎక్కడ పెడతాడో అని. నువ్వైతే నేను చెప్పినట్లు చెయ్యి. వ్యాపారి ప్రశాంతంగా నిద్రపోతూ ఉండగా తనకి గోల వినిపించింది. ఎవరది? తను లేచి చూస్తే మోంటూ కోతి తన టేబుల్ మీద కూర్చుని అరటిపండు తింటూ ఉంది. అల్లరి కోతి, వెళ్ళిపో ఇక్కడి నుండి. అతను కర్ర తీసుకోగానే మోంటూ కోతి తన గది నుండి బయటకొచ్చి వేరే గదిలోకి దూరిపోయింది. దీన్ని వదిలిపెట్టను. యజమాని కోతిని వెంటాడుతూ వేరే గదిలోకి వెళ్ళాడు. అప్పుడు రాంచో గాడిద యజమాని గదిలోకి వెళ్లి తలదిండు పక్కకి తీసి చూస్తే అక్కడ ఒక తాళం కనిపించింది. దొరికేసింది. అప్పుడు రాంచో గాడిద తాళం నోటితో పట్టుకుని బయటకు వచ్చేసింది. ఇంకో గదిలో యజమాని ఇప్పటికీ కోతితో పాటే ఉన్నాడు. రాంచో గాడిద బయట నుండి తలుపు వేసి గొళ్ళెం పెట్టేసింది. ఇంకోవైపు మోంటూ కోతి వెంటనే విండో నుండి బయటకు వచ్చేసింది. తలుపు తీయండి, నన్ను బయటికి రానివ్వండి. ఆ రెండు ఆడగాడిద దగ్గరకు చేరుకున్నాయి. రాంచో గాడిద తాళం కోతికిచ్చింది. ఇదిగో, దీని సహాయంతో తాళం తెరువు. కోతి తన మెడలో ఉన్న తాళం తీసి ఆడగాడిదను విడిపించింది. పదండి అత్తగారు. సాయంత్రం అయ్యేలోపు రాంచో గాడిద, మోంటూ కోతి ఇంకా తల్లిగాడిద అడవికి చేరుకున్నాయి. నా ప్రభావతి! తన భార్యను చూసి గాడిద చాలా సంతోషించింది. ఇకనైనా నేను మిమ్మల్ని మామగారు అని పిలవచ్చా? అవును నాన్న, ఇంకా మీరు నన్ను రాంచోకిచ్చి పెళ్లి చేస్తారు కదా? తప్పకుండా చేస్తాను తల్లి. ఈ గాడిదే అత్తారింటికి తారేదిలో పవన్ కళ్యాణ్ ఇంకా నువ్వేమో సమంతవి. ఇద్దరి జంట చాలా బాగుంటుంది. ఈ మాట విని అన్ని సంతోషంతో గెంతులు వేశాయి. అదే రోజు రాంచో గాడిద పెళ్లి మింకీ గాడిదతో జరిపించాయి. ఇంకా రెండు సంతోషంగా జీవిస్తున్నాయి. మనం మన పెంపుడు జంతువుల్ని ప్రేమగా చూసుకోవాలి. వాటితో అవసరానికి మించి పనులు చేయించకూడదు.